NH 516E రహదారి వల్ల నష్టపోతున్న కాఫీ రైతులకు గ్రామ పెద్దలు నాన్న శరభానపడాల గారికి, అలాగే చాపరత్తిపాలెం నుండి వచ్చినటువంటి తిమోతి గారికి, అలాగే మహిళా మూర్తులకు, జీకేవీది మండల పేస కార్యవర్గ సభ్యులందరికీ నమస్తే అండి. నా పేరు మాధీరి చంటిబాబు. నేను పెన్ పవర్ విలేకరుతో పాటు నేను మండల పేస ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నానండి. అయితే ఇక్కడ ఈ రోడ్డుకు సంబంధించి 2 సంవత్సరాల నుండి గాంధీ తమ్ముడు అయితేనేమో, తర్వాత చాలా వరకు మనకు ఇప్పుడు విషయాలు చేరవేసేవారు. అంతేకాకుండా మన జయరాంతో కూడా సంప్రదించే వాళ్ళం. మరి కాఫీ తోటలు కొట్టిస్తున్నారు కదా, దానికి నష్టపరిహారం అందిందా లేదా అని చాలాసార్లు అడగటం జరిగింది. ఎన్నోసార్లు కలెక్టర్ వచ్చారు, పిఓ గారు వచ్చేవారు, సబ్ కలెక్టర్ వచ్చేవారు. ఇలా వచ్చి ఉచిత హామీలు ఇచ్చి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి పైసా అనేది కూడా అందింది లేదు. ఒక పక్క H5 ఈ రోడ్డు పనులు జరిగిపోతూనే ఉన్నాయి, కానీ ఇప్పటికీ రైతులకు ఎటువంటి మేలు జరగలేదు. ఎంతోమంది నాయకులు వస్తున్నారు, మీకు సంఘీభావంగా వచ్చి ఒక ఫోటో తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారా లేదా అనేది తెలియదు. మీ సమస్యలను మేము ఏంటంటే తప్పనిసరిగా ప్రపంచానికి తెలియచేయాలి. మీరు ఇక్కడ చేసే ఈ రిలే నిరాహార దీక్ష ఈ రోజుకు 7వ రోజుకు చేరినప్పటికీ ఈ విషయం ప్రపంచానికి తెలియదు. ఈ ప్రపంచానికి తెలియచేయడానికి కూడా మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. కొంతవరకు సఫలీకృతం అయ్యామని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన నూతన ఐటీడీఏ పిఓ గారు తిరుమణి శ్రీ పూజ గారు ఇక్కడికి వచ్చి ఆవిడ మీతో మాట్లాడడం జరిగింది. ఆవిడ ఈ 15 రోజుల్లో మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి పైకి స్థాయికి మేము పంపిస్తామండి అని ఆవిడ చెప్పడం జరిగింది. అయితే మనకిచ్చినటువంటి హామీ నెరవేరినంత వరకు మనం శాంతియుతంగా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే దీనికి మా పేసా నుండి తప్పనిసరిగా సంఘీభావం ప్రకటించాలి. మేము కూడా రైతు బిడ్డలమే. మేము ఈ పేసా అనేది కేవలము రైతుల కొరకు, ఈ భూములకు సంబంధించి, అంతేకాకుండా గిరిజన సంప్రదాయాలు, ప్రకృతి వనరులు పరిరక్షించడం కొరకు. అలాంటిది ఇక్కడ రైతులు ఆకలితో అలమటిస్తూ తమ భూములు కోల్పోయి దుఃఖంతో ఉంటున్నప్పుడు మేము కనీసం సంఘీభావం ప్రకటించకపోతే మేము ప్రజల చేత ఎన్నిక కాబడ్డ పేసా సభ్యులుగా వృధా, అది అలంకారప్రాయమే అవుతుంది. అందుకోసమని ఈరోజు ఉదయాన్నే 7 గంటలకి మా పేసా మండల గ్రూప్లో ఈ విషయాన్ని పెట్టడం జరిగింది. వెంటనే మరి గిరిబాబు గారు కానీ, రామచంద్రుడు కానీ, తర్వాత మన గణేష్ కానీ, జయరాజ్ కానీ, ఇలా పేసా సభ్యులందరూ స్పందించి మరి మిమ్మల్ని అందరికీ సంఘీభావం ప్రకటించడానికి ఇలా రావటం నిజంగా శుభ పరిణామం. మేము కూడా మీకు సంఘీభావం తెలుపుతున్నట్లు మేము కూడా ప్రపంచానికి బయటకు తెలియజేస్తాము. మనం ఎంతో ఒత్తిడి తేయగలిగితే మనకు అంత పని అవుతుంది. మనం ఒత్తిడి చేయకపోతే ఇది ఓకే కామ్ అయిపోయింది కదా అన్న ఉద్దేశంతో అధికారులు కూడా స్పందించారు. కాబట్టి తప్పనిసరిగా ఒత్తిడి తెద్దాం. మా పేసా వాళ్ళు రోజుకు ఒకరి చొప్పునే వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కొంతమంది బ్యాచ్ వచ్చారు, ఇంకా మిగతా వాళ్ళు రావాల్సిన వాళ్ళు కూడా వస్తాము అని మరి పేసా అధ్యక్షులైనటువంటి కుర్ర బలరాం గారు తెలియజేశారు. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉంటారు. పేసా అనేది తప్పనిసరిగా మీకు తోడుగానే ఉంటుంది. తప్పనిసరిగా మన హక్కులను మనం పరిరక్షించుకుందాం. అలాగే మన భూమికి కావాల్సినటువంటి నష్టపరిహారం మనకు వచ్చేంత వరకు తప్పనిసరిగా మనం ప్రయత్నం చేద్దాం, పోరాడదాం. అది కూడా శాంతియుతంగానే పోరాటం చేసి మన హక్కులను, మనకు కావాల్సిన డిమాండ్లను రక్షించుకుందామని మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్య. హలో, ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులకు, పీషా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సంటిబాబు అన్నయ్య గారికి, అలాగే కోశాధికారి లకే రామచంద్ర అన్నయ్య గారికి, అలాగే మన కంకిపట్టి గిరిబాబు గారు ఉపాధ్యక్షులు అన్నయ్య గారికి, అలాగే మన రామలింగం అన్నయ్య గారికి, గుంట ధనుజయ్ అన్నయ్య గారికి,
అలాగే ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్క పేష మండల ఫోరం అధ్యక్షులందరూ నేను జీకే విధి మండల ఫీసా కోశాధికారిగా ఉన్నాను. ఈరోజు 1/70 చట్టాన్ని అతిక్రమించి ఈరోజు గిరిజన భూములు పోయే అవకాశం ఉంది మనకు. ఈరోజు ఒకటే గమనించాలి, రేపు రాబోయే రోజుల్లో కూడా ఒకటి చెప్తున్నాం, దయచేసి కేంద్ర రాష్ట్రాలకి మాత్రం బుద్ధి చెప్పే రోజులు మనకు వస్తాయి. కాబట్టి మన విదేకాల జనాలు ఇంచుమించుగా జీకే వీధి మన పెదాల్సిన పంచాయతీ మొత్తం కూడా ఊరు కూడా రేపు పొద్దున్న చూడెక్కాల్సి ఉంటుంది. ఇప్పుడే కాదు, ప్రతి విషయంలో కూడా కంపల్సరీగా మా మండలబాడి ఫోరం కంపల్సరీ మీకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే కాదు, ఇది నా ఏరియా కాబట్టి కంపల్సరీగా మేము ఉంటాం, ఇది మనది. ఈరోజు 1/70 చట్టాలు పోతున్నాయి రా బాబు అంటే ఉన్నమన చట్టాన్ని తీసేసి ఉన్నమన భూములు కొల్లగొట్టే పరిస్థితి వచ్చింది మనకు. ఈరోజు చెప్పు ఒకటి పోతే ఒకటి. అలాగే రేపు నిన్న లేక మొన్న జీవనంబర్ తీశారు. ఇప్పుడు ఉన్నమన్న ఓటుపై చట్టాన్ని అడ్డు పెట్టుకొని పొరపాటు మా గుండెకాయ లాంటిదిరా బాబు, మా గుండె లాంటి భూములు కూడా మీరు లాకపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఈరోజు ఇక 9 ఎకరాల పైన పోతుంది ఇక్కడ. మనం ఇప్పుడే కాదు కదా, ఈ ఆదివాసీ బిడ్డలు ఈ కాపు తోటలు ఈ భూమిని నమ్ముకొని మనం జీవిస్తుంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రతో ఈ ఆదివాసీ భూములు ఏ విధంగా తీసుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. గతంలో చూసే ఉంటాం, సాబతపాలెం మైనింగ్లో మేము చాలా ఉద్యమం చేయడం జరిగింది. మన నిన్నలేక మొత్తం మండలబాడు మొత్తం ఒక పీసా వాళ్ళు డోకులూరు గ్రామానికి వెళ్తే మాకు చూసి అమ్మ ఇంత చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేస్తాం ఆపేశారు ఎక్కడికక్కడ. అందుకని కంపల్సరిగా మరి మనం చాలా తక్కువ జనం ఉన్నాము, కానీ పంచాయతీ మొత్తం కథను తొక్కే పరిస్థితి రావాలి. దానికి కంపల్సరిగా మా మండలబాడు నుంచి కానీ మేము మండలం నుంచి కానీ మేము కంపల్సరీ సంఘం తెలుపుతున్నాము. మేమైతే మాత్రం గిరిజన చట్టాలు కానీ ఉల్లంఘించి సహించేది లేదు. ఏ పార్టీ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మేము ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు పీసా అంటే మన గుండెకాయ లాంటి మన చట్టాలు కాపాడుకోవడానికే. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏదో పేరు చెప్పి దోచుకైపోయే పరిస్థితి వచ్చింది మనకి. ఈరోజు దయచేసి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మరి కూటమి నాయకులు ఒకటి చెప్పండి, నేను చెప్పండి ఒకసారి, వాళ్ళకు కళ్ళు తెరచండి. వాడుకో మన ఆదివాసి కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా మరి మనకు సంఘం తెలపాలి ఇదని. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మరి ఇది రేపు మనకు నిన్నలేక మన పిఓ గారు ఐటీడీ నుంచి వచ్చినట్టున్నారు, పిఓ సబ్ కలెక్టర్ గారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు 10 రోజులు వెయిట్ చేయమన్నారు. 10 రోజుల తర్వాత కంపల్సరిగా మరి వాళ్ళ రిజల్ట్ వస్తుంది, అంతవరకు మనం సాధన చేస్తాము. అది ఇంకా అధిగమించిపోతే మాత్రం భారీ ఎత్తున జన సమీకరణతో మనం భారీగా చేయవలసి ఉంటుంది. దానికి కంపల్సరిగా మరి మనమే కాదు, చాలా మరి వినలేకమన్నా ఒక్క కుర్రోడు సీరియల్లో ఒక పవర్ఫుల్ ప్లాంట్కు పూజా కార్యక్రమాలు పూజలు 10 మంది పూజ చేస్తారు. ఒక్క మా పీసా కమిటీ అధ్యక్షుడిని అక్కడ ఆపడం జరిగింది. ఆ తర్వాత జనాలు అందరూ బయటకు ఒక 200 మంది వచ్చారు ఆ రోజు నిన్నే సీరియల్లో. అటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అది చూడండి, ఇక్కడ నుంచి చూసుకుంటే ఇప్పుడు పాతకోట ఏరియా నుంచి కూడా వచ్చేసారు జనాలు నిన్న భారీ సీరియల్. ఒక్క కుర్రోడు చేసి మా పీసా కమిటీ కుర్రోడే, కానీ ఆడికి ఆన్సర్ చెప్పాలా. ఆడి వల్ల చాలామంది చెప్తూనే ఉన్నాం, జరుగుతుంది ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు అది కంపల్సరిగా మరి రేపు 2-3 రోజులు మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి
మనం ఇంకా భారీ ఎత్తున జనసంకరణ చేసుకొని ఆ రోజుల్లో మన బాక్సెట్ ఉద్యమం ఎలా చేసామో మైనింగ్ ఉద్యమం ఎలా చేసామో ఈరోజు రేపు ఈ కాపీ రైతులు కానీ మనకు అనేక మన 1/7 సంబంధించిన చాలా పోయే అవకాశం ఉంది కాబట్టి మనందరం కూడా కలిసేట్టుగా చేయాల్సి కోసం. జై ఆదివాసి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. చిన్నది చెప్పడం మర్చిపోయాను. రైతుల తరపున పార్టీ అంటే మన వివిధ పార్టీలు కూర్చోకపోవచ్చు, కానీ పీసా మాత్రం ఖచ్చితంగా కూర్చుంటుంది. ఎందుకంటే పీసా అనేది అద్భుతంగా కేవలం ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లోని మనుగడను కాపాడడానికి నియమించిన ఒక చట్టబద్ధమైన కమిటీ. కాబట్టి నాకు తెలిసి వెనకాల ఉండి ముందు నడిపిస్తున్నటువంటి తమ్ముడు రమేష్ని బట్టి, అదేవిధంగా గాంధీ తమ్ముడు బట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలిపినటువంటి పీసా కమిటీ యొక్క ముఖ్య నాయకులు మన ప్రధాన కార్యదర్శి తమ్ముడు కొంతవారు చంద్రబాబు గారు బట్టి, మిగతా ఉపాధ్యక్షులందరినీ బట్టి, ఆయా పంచాయతీలు పెట్టుకుంటుంది నాయకులందరినీ బట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా పెదవలస చాపరాతపాలెం కాపీ రైతులు కొరకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గడిచిన 5-6 రోజుల నుంచి, ఈ రోజుకు ఎన్నో రోజు ఇది 7 రోజుల నుంచి మరి ఓపికతో కూర్చుంటున్నారు. అదికి మీకు మీ అందరికీ పేరుపడిన చలాం, మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా కూర్చోవాలంటే చాలా ఓర్పు కావాలి. మీ సహనాన్ని బట్టి మీ యొక్క పనులు వదిలిపెట్టి అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటున్నారు. ఏ రోజుకైనా కష్టానికి ఫలితం అనేది ఉంటుంది కదండి. కాబట్టి మన కష్టానికి ఫలితం అనేది ఉంటుంది. గడిచిన 2 సంవత్సరాల నుంచి మరి మా చాప్రాతిపాలెం రంపులు ఏరియాలో, మాకు కూడా రంపుల ఏరియాలో కాఫీ తోట ఉంది, రంపుల ఘాటీలో. దాన్ని బట్టి మేము కూడా చాలాసార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, తర్వాత మండల అధికారుల దగ్గరికి వెళ్ళాం, నెక్స్ట్ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య పార్టీ అధ్యక్షులకి కూడా కలిసాం. కానీ ఏమీ ఫలితం లేదు. గౌరవ ఎమ్మెల్యేలకు కలిసాము, ఎంపీలకు కలిసాము, తర్వాత మన గిరిజన మంత్రి గారు కూడా కలిసాం. గిరిజన మంత్రి గారు కూడా కలిసి మా గోడు వినిపించుకున్నాం. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి NH-16 యొక్క అధికారులు కూడా కలిసాం. వాళ్ళు మాకు భాష రాకపోయినా, హిందీ రాకపోయినా ఏదో మాకు తెలిసింది చెప్పాం. వాళ్ళు ఊగొట్టారు, న్యాయం చేస్తామన్నారు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి రోడ్డు అయితే అయిపోతుంది, చాలా వరకు ఇప్పటికీ 95% పూర్తి అయిపోయింది. అయితే నేను అడిగేది ఏంటంటే మీడియా ముఖంగా, తర్వాత రైతులను ఉద్దేశించి, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు అమలు అవుతున్నాయా లేదా, ఉన్నాయా లేదా అనేది అడుగుతున్నాను. ఇంత పగడ్బందీగా రాజ్యాంగం మాకు కనిపించినట్టు హక్కులు ఇంత ఉన్నా చీమ కొట్టినట్టుగా మన భూములు తవ్వుకుపోతున్నారు. రైతు హక్కది, దున్నేవాడిది భూమి. ఎక్కడైతే ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడో లేకపోతే కాగితో తీసుకున్నాడో అది అతని సొంతం. అది ఫారెస్ట్ భూమి అయినా ఏ ల్యాండ్ అయినా సరే, గిరిజనులకు హక్కు ఉంది. అది ట్రైబల్ ఏరియాలో 5th షెడ్యూల్ ఏరియాలో మనకు సర్వ హక్కులు భూమిపై ఉన్నాయి. ఇన్ని హక్కులున్నా మేము మా హక్కులు కోసము భూమి ఇవ్వాలని కోరుకోవట్లేదు. పంట నష్టపోయిందయ్యా ఆఫీసర్లు, NHPI అధికారులు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు, మా పంట నష్టం ఇవ్వండి. ఆ పంట తోటలను బట్టి మేము బ్రతికాం, దాన్ని బట్టి మేము చదువుకున్నాం. ఈరోజు మేము చదువుకున్నాం, మా పిల్లలు చదివించాం, మా మనవాళ్ళు కూడా చదివిస్తున్నాం. ఇప్పుడు అది గుర్తు చేసుకోవాలి. మా తండ్రులు మమ్మల్ని చదివించారు కాఫీ తోట ఆదాయాన్ని బట్టి, మేము మా పిల్లల్ని చదివించాము. ఇప్పుడు మా మనవాళ్ళు కూడా చదివిస్తున్నాం దాన్ని బట్టి. అలాంటి ఉపాధిని సర్వనాశనం చేసింది ఈ యొక్క NHPI రోడ్లు వచ్చి. మేము దానికి నష్టపరిహారం పూర్తిగా ఇవ్వమని చెప్పట్లేదు, పోయిన మొక్కలకి నష్టపరిహారం ఇవ్వమని చెప్తున్నాం. కాబట్టి దీన్ని గౌరవ పాత్రికేయులు చాలా కాలం నుంచి, సుమారుగా 2 సంవత్సరాల నుంచి మీడియా ముఖ్యంగా వారి యొక్క రిపోర్ట్ ద్వారా తెలియపరుస్తున్నారు. మేమైతే ఇంతకు ముందే అసలు రంపులోనే కూర్చోడానికి ప్రయత్నం చేసాం, కానీ రంపులు రైతులంతా సహకరించలేదు. నేనైతే ఎన్ని రోజులు కూర్చుంటారో టెంట్ నేను ఫ్రీగా
డబ్బులు ఇస్తాను, కూర్చోండి రా బాబు అని చెప్పేస్తాను. నేనైతే కూర్చోలేను, నేను ఎక్కువగా ఫీల్డ్లో తిరిగే వ్యక్తిని కాబట్టి మీరు కూర్చోండి, మీకు ఏ టైంకి ఏది కావాలన్నా అందిస్తానని కూడా చెప్పాను. కానీ అడుగుదాం, సిఏ గారి గారికి ఎస్ఐ గారి గారికి వెళ్ళి పర్మిషన్ కూడా తీసుకొచ్చాం, కానీ సహకరించలేదు. కానీ మరి పెదవలస చాపరాజపాలెం రైతులు తెగించి ముందుకు వచ్చారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉద్యమం ఆపకండి, ఎందుకంటే పోరాడితే పోయేది లేదు, పోరాడితే ఫలితం ఉంటుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా ప్రతిరోజు వచ్చి కూర్చోండి. నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు రైతు పొలం వేస్తాడు, పండేదాకా ఆగాలి కదా మనం. ఎన్ఎస్పై వాళ్ళు డబ్బులు ఇచ్చేదాకా నిరాహారం చేస్తూనే ఉంటాం, మనం ఆపకూడదు. మనం అది నెలవని, 2 నెలవని, 3 నెలవని, కానీ ఏదో ఒక రోజు ఫలితం మాత్రం వస్తుంది, మనకు రాకుండా పోదు. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగిపోదు. మన మీడియా మిత్రులు రోజు వారి పేపర్లు వేస్తుంటే ఏమవుతుంటుందంటే ఢిల్లీ వరకు వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడితో ఆగదు, వాట్సాప్లో వెళ్తుంది, ఫేస్బుక్లో వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది, అనేక ప్రాంతాలు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఎవరో ఒక నాయకుడు కనికరించి మన మీద స్పందించి న్యాయం జరిగేట్టుగా చేస్తారు. కాబట్టి నేను ఇక్కడ పేసా కమిటీ అధ్యక్షులు వచ్చారు కాబట్టి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతిరోజు మేము మా యొక్క గిరిజన ప్రాంతం భూమి హక్కు అనేది మాకు ఉంది, మా రైతులకు అన్యాయం జరుగుతున్నది, రోజుకు ఒక స్టేట్మెంట్ పంపిస్తే చాలు, అది బాగా వైరల్ అవుతుంది, కాబట్టి మన జీకే వీధి నుంచి మా తమ్ముడు ప్రధాన కార్యదర్శి ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఉపాధ్యక్షులుగా రకరకాలైనటువంటి నాయకులు ఉన్నారు. మీ అందరి సహకారంతో త్వరగా మాకు న్యాయం చేకూర్చబడుతుందని ఆశిస్తూ మాటలు ముగిస్తున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, పరిహారం చెల్లించాలి, పరిహారం చెల్లించాలి, పరిహారం చెల్లించాలి, పరిహారం చెల్లించాలి. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, ఆదివాసీ, జై జై ఆదివాసీ, ఆదివాసీ, జై జై ఆదివాసీ, పీసా, జై జై పీసా, జై పీసా, జై జై పీసా. మన అడవులు కానీ ఎక్కడ కూడా నష్టం వాటిల్లినప్పుడు ఖచ్చితంగా మేము రైతుల పక్షాన కూర్చుంటామని ఈరోజు ఈ సభకు ఇచ్చేసినటువంటి పేసా వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా మన ఆదివాసీ ప్రాంతాలు చాలా అరుదైన ప్రాంతాలు. ఈ రాజ్యాంగ పరంగా కానీ లేకుంటే అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం పోరాడిన టైంలో కానీ లేకుంటే రాజుల కాలంలో కూడా ఇది ఒక అరుదైన ప్రాంతంగా ఉండేది. ఇక్కడ అందాలు, ఇక్కడ వనరులు, ఇక్కడ సంపద ఎక్కడ కూడా లేదు. ఇలాంటి ఒక ప్రాంతాన్ని తర్వాత రాజ్యాంగం కూడా ఒక చట్టబద్ధంగా 5 షెడ్యూల్ ప్రాంతంగా గుర్తించి ఇది ఇలాంటి మనుషులు కానీ లేకపోతే ఇక్కడ సంపద కానీ ఎక్కడికి దొరకవు, ఈ జాతి ఆదిమ జాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ మనుగడ కాపాడుకోవాలి, ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వం కానీ లేకుంటే ప్రైవేటు వాళ్ళు కానీ ఇక్కడ ఏం ముట్టినా, ఏం నష్టం చేసినా లేకపోతే వ్యాపారం చేసినా ఏం చేసినా కానీ ఇక్కడ ఒక అనుకూలమైన చట్టము, ఇక్కడ ప్రణాళికలు సృష్టించాలి. ఏ ప్రణాళికలు సృష్టిస్తే బాగుంటుందా అని చాలా ఆలోచనలు చేసి చాలా దేశాల నుంచి అక్కడ రూపొందించిన చాలా చట్టాలను తీసుకొని దానికి ఒక పేసా అనే చట్టాన్ని నియమించారు. పేసా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లోని వాళ్ళ సొంత అభివృద్ధులు కానీ లేకపోతే ప్రభుత్వం పరంగానే కానీ లేకపోతే ప్రైవేటు పరంగానే కానీ ఏ అభివృద్ధి జరగాలన్నా ఫస్ట్ ఆ పంచాయతీకి నియమించిన అధ్యక్షుడు ఉపాధ్యక్షులు ఇద్దరు అనుమతితో గ్రామ సభలు కండక్ట్ చేసి ఆ అభివృద్ధి పనులకు కావాల్సిన పంచాయతీ యొక్క వాళ్ళ యొక్క అనుమతి ఉంటుంది. కానీ చాలా విడ్డూరంగా గత 3 సంవత్సరాలుగా అంటే 1971లో నేషనల్ హైవే నియమించాలని అప్పట్లోని కాకినాడ వాళ్ళ చేత సర్వే చేయించి ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంటే ఎవరు జాతీయ అభివృద్ధికి అడ్డు కాదు, కానీ ఇప్పుడు 2023లోని మన జాతీయ రహదారుల NH 516 ఏదైతే నిర్మాణం ఉందో వాస్తవానికి మన పేసా వాళ్ళు ఉన్నారు, ఊర్లోని ప్రెసిడెంట్ ఉన్నారు, ఇక్కడ రోడ్డు ఇరువైపులు కూడా కల్టివేషన్ చేసుకుంటే మన రైతులు ఉన్నారు. కానీ వీళ్ళెవరిని కూడా పిలిచి ఏం చేద్దాము, ఎలా ముందు తీసుకెళ్తాము, ఇదిగో ఈ 1 కిలోమీటర్లు కానీ లేకపోతే ఒక 10 కిలోమీటర్లు కానీ ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ చెట్లు తొలగిస్తున్నారు, ఈ కాఫీ మొక్కలు ఉన్నాయి, మిరియాల మొక్కలు ఉన్నాయి, కమలా మొక్కలు ఉన్నాయి, ఫలసాయ వచ్చే సిల్వర్ మొక్కలు ఉన్నాయి, లేకపోతే మనుజాతి మొక్కలు ఉన్నాయి. ఇలాంటి మొక్కలకి రైతులకు నష్టపరిహారం చెల్లించినట్లయితే
అంటే దాని ఏజ్ని బట్టి కానీ లేకపోతే దాని గ్రోత్ బట్టి కానీ దాని యొక్క ప్రోడక్ట్ని బట్టి కానీ చెల్లించినట్లయితే రైతులు రోడ్డు మీద పడకుండా ఉంటారనేది ఆలోచన లేకుండా కేవలం మీ అభివృద్ధి చేసుకోపోవాలి, మా టెండర్లు అయిపోతున్నాయి లేకపోతే మా గడువు అయిపోతున్నాయని ఒక ఉద్దేశంతో ప్రజల్ని భయభ్రాంతులు చేసి ప్రజల్ని మభ్యపట్టి ముందుకు పోవడం తప్ప ఏ రోజు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి, ఈ పేసా ఉంది, పేసా వల్ల అడిగామా లేదా, లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ అనేది ఎప్పుడూ చేయలేదు. వాస్తవానికి మన పేసా వాళ్ళని కూడా ఆ రోజు అడుగుంటే మన ప్రాంతంలోని వాళ్ళు మొదటిసారి తొక్కినప్పుడు అయ్యా మా పేసా చెట్టలు ఉన్నాయి, ఈరోజు ఆదివాసీ రైతుల కోసమో లేకపోతే పల్లె ప్రాంతం వాళ్ళకు ఈరోజు మనకు రహదారులు అవసరము, ఏం చేద్దామని ఒక ఆలోచన చేస్తుంటే ఈరోజు రైతు కాఫీ రైతు ఇలా రోడ్డుకు వచ్చి మాకు ఎప్పుడు చెల్లిస్తారా అని అనేవాళ్ళు కాదు. అంటే దీన్ని బట్టి మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, మన దగ్గర ఎన్ని చట్టాలు ఉన్నా కానీ రైతు రోడ్డుకి ఎక్కంది నష్టపరిహారం చెల్లించట్లేదు. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అధికారులు కూడా పేసా అనేది ఒకటి ఉందని ఎందుకు గుర్తించట్లేదు మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అందుకే నేను మొన్న స్టేట్మెంట్ చూశాను, ఈ గ్రామ సభలు కూడా పేసా వాళ్ళు మమ్మల్ని పిలవట్లేదు అంటున్నారు. పేసాని మాత్రం దయచేసి చెప్తున్నాను, ఏ ఊర్లోనైతే ఎక్కడైతే పేసా వాళ్ళు మాత్రం పక్కన పెట్టకండి. ఏదంటే పేసా లాంటి చట్టాలు ఉన్నాయి, పేసా లాంటి ఒక 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 అంటే సంఘం ఉంది కాబట్టి, పేసా యూనియన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా ఆదివాసాన్ని బతకడానికి ఒక ఇది ఉంది. పేసా చట్టం లాంటివి లేకపోతే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎవడైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఎవడైనా పీక్కోపోవచ్చు అనే రోజులు వచ్చేస్తాయి. అందుకే పేసా వాళ్ళని నేను గూడెంకోట వీధి మండలం మన పేసా మన మండలం కాబట్టి చెప్తున్నాను. ఈరోజు 330 గ్రామాలు ఉన్నాయి. పెదవలసనే కాదు, ఎక్కడ రైతు ఏ విషయంలోనైనా నష్టపోతుంటే ఖచ్చితంగా ఈరోజు మీలోని ఎంత యూనియన్ ఉందో రేపొద్దున మీకు కూడా పలానా ఊరికి పలానా లేదంటే ఖచ్చితంగా సంఖ్యభావం తెలియజేస్తాము. ఎందుకంటే ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ కూడా లేదు, మన ఆదివాసుల రైతులు నష్టపోతున్నారు, వాళ్ళు రావాల్సిన చెల్లింపులు చెల్లించలేదు, ఖచ్చితంగా మనం కూడా మన మాటల ద్వారా లేకపోతే మన రాతల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అండి. మరి ముఖ్యంగా మన గణేష్ బాబు గారు అయితే ఏంటి, లేకుంటే మన ధనుంజయ బాబు గారు ఏంటి, గిరిబాబాయ్ గారు ఏంటి, రామచంద్ర బాబు గారు ఏంటి, ఇంకా చట్టిబాబు అనే గురించి చెప్పనవసరం లేదు. గత 2 సంవత్సరాలుగా మన దావనపల్లి చట్టిబాబాయ్ పెన్ పేపర్ అనే గారు గత 2 సంవత్సరాలుగా వారు చెప్తూనే ఉన్నారు. అక్కడ పెదవలస అనే గ్రామంలో, చాపరతి గ్రామంలో, రంపుల గ్రామంలో 78 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈరోజు కూడా మొక్కలకి లెక్క తేలలేదు, మీరు ఎందుకు నిర్మాణాలు చేపడుతున్నారు, వాడికి రూపాయి పావలు వేయండి, వేసిన తర్వాత మీరు స్ట్రక్చర్ తొలగించి ఫస్ట్ గత 2 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు వాళ్ళు. చివరికి మొత్తం స్ట్రక్చర్ అయిపోయింది. ఇప్పుడు 2.5 ఎకరాలు, ఒక 2.5 కిలోమీటర్ మాత్రం ఉండిపోయింది. అయినప్పటికీ చంద్రబాబు అనే గారు నాతో, తమ్ముడు మీరు కూర్చోండి, ఏం పర్వాలేదు, పూర్తిగా మేము మద్దతు ఇస్తాము, అటు పత్రికా సైడ్ నుంచి కానీ ఇటు పేసా సైడ్ నుంచి కానీ మేము మద్దతు ఇస్తామని నాతో ఎప్పటికప్పుడు వాళ్ళు నా టచ్లోనే ఉన్నారు. అంటే ఈ సభాముఖంగా చెప్తున్నాను, పేసా లాంటి మనమే నిర్వీర్యం చేసుకొని దీన్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఒక పెదవలస కాదు, రేపొద్దున తాళపాలెం నుంచి భద్రాచలం కూడా హైవే వెళ్ళే ప్రసక్తి ఉంది. కాబట్టి ఇలాంటి మాలాగా ఇప్పుడు ఇది చూడండి, చాలామంది మహిళా మూర్తులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, పిల్లల్ని ఇంట్లో వదిలేసి రేయగా పనగా వర్షం అనగా ఎండనగా వాననగా ఇక్కడ కూర్చుంటున్నాము. ఇలాంటి పరిస్థితి రేపొద్దున తాళపాలెం నుంచి భద్రాచలం హైవే వచ్చేటప్పుడు మన గూడెం వాళ్ళకు లేకపోతే దారకొండ వాళ్ళకి ఈ పరిస్థితి రాకూడదని సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనకు ప్రస్తుతానికి అంటే మనకు ఐఏఎస్ పిఓఐటీడీఏ మేడం కానీ లేకుంటే ఏఎస్పీ గారు అయితే కానీ ఎస్ఐ గారు అయితే కానీ వివిధ శాఖల నుంచి మనకు వాళ్ళు అంటే మీరు చేసే దాంట్లో న్యాయం ఉంది, ఖచ్చితంగా మీకు డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే 10 రోజుల్లోనే మేము రిలీజ్ చేస్తామని పిఓ గారు కూడా అన్నారు. ఎంఆర్ఓ గారి ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చినంత వరకు మీరు శాంతియుతంగా ధర్నా చేసుకోమని అన్నారు. ఇది కేవలం రైతుల సమ్మె మాత్రమే. ఇది వేరే చట్టాల మీదో లేకపోతే వేరే సంస్థల మీదో వేరే వాటి మీద సమ్మె చేస్తున్నది కాదు, వేరే డిపార్ట్మెంట్ సమ్మె చేస్తున్నది కాదు. ఇది కేవలం మన ఆదివాసీ ప్రాంతంలో కాఫీ రైతులు ఎంతో కొంత మాకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించాలి అనే ఒక ధర్నా. అది కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే అది పెద్ద గవర్నమెంట్ కాబట్టి అక్కడ ఎవరు మనకు చెప్పుకునే దిక్కు దివానా లేదు కాబట్టి ఈ ధర్నా చేయాల్సి వచ్చింది. ఇది కేవలం మన జిల్లా స్థాయికి ఉంటే ఈరోజు కూడా ఈ ధర్నాలో మనం కొద్దిగా ఏదో మీరు ధర్నాకి కొద్దిగా విరామం ఇచ్చేవాళ్ళం, కానీ కాకపోతే ఈ సెంట్రల్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా దీన్ని హైకమాండ్ తెలిసేటట్లు ఉండాలనేది ఈ ధర్నా చేపట్టాము. మాకు ఈరోజు మన రామచంద్రబాబు గారు ఈరోజు వస్తామని అన్నారు. మీ రాక మాకు సంతోషం.
మీ 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 రాకతో మాకు ఇంకా స్ఫూర్తి నింపింది. మాకు డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చి మా చెల్లింపులు చెల్లించే వరకు ఖచ్చితంగా దీక్ష కొనసాగిస్తాము. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై పేసా, జై పీసా, జై పేసా, జై జై పీసా, జై పీసా, జై పీసా. థ్యాంక్ యూ. ఆదివాసీ సాగుతున్న రిలే నిరాహార దీక్షకు సంబంధించి మరి మన జీకే వీధి మండలం నుంచి మన గ్రామానికి విచ్చేసిన పీసా కమిటీ పెద్దలకు మరియు అలాగే రైతులకు మీ అందరికి కూడా నా నమస్కారాలండి. మరి ఈరోజు మనకు మద్దతు పలకటానికి గాను మరి మన ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో 1/70 చట్టానికి అనుకూలంగా ఏదైతే మనం పీసా కమిటీలు ఎన్నుకున్నామో వాటికి ప్రతిరూపంగా ఈరోజు మన మండల పరిధిలో ఉన్నటువంటి పెద్దలు అన్నయ్య గారు చంటిబాబు అన్నయ్య గారు, అలాగే రామచంద్ర బాబు గారు, మిగతా సభ్యులందరూ కూడా వచ్చిన్నారు. అందరి పేర్లు తెలియదు, దయచేసి ఏమనుకోవద్దు. మరి ఈరోజు మన రైతులందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ మన రైతులకు న్యాయం జరిగేంత వరకు ఒక పేపర్ పరంగా కాకుండా ఒక పీసా కమిటీ ద్వారాగైనా సరే నిరసన వ్యక్తం చేస్తూ పై అధికారులకు తెలియపరచడానికి మనకు సంఘీభావంగా వచ్చారు కాబట్టి వాళ్ళని మనం ఆహ్వానిద్దాం. మనకు మద్దతుగా నిలిచిన మన పీసా కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గాంధీనగర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనం ముందుగా జిగిరి మండలం పేసా అధ్యక్షులకి ఉపాధ్యక్షులందరికీ మాకు సంఘీభావం. ఈరోజు ఆదివాసీ కాఫీ రైతులకు, నష్టపోతున్న కాఫీ రైతులకు తమ వంతుగా సంఘీభావం తెలిపి దాంతోపాటు రాష్ట్రంలోని పేసా అనేది చాలా బలంగా ఉంది. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలోని అందరికీ నమస్కారం. అలాగే పీసా మండలవాడి కమిటీ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే హైవే రోడ్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ నా ఒక మనవి. ఇలాగే మనము మొదటి రోజు నుండి ఈ రోజుకు 7వ రోజుకు చేరుకున్నాము. నా అంచనా ప్రకారం అయితే ఈ శాంతియుతంగా చేయటం వల్ల కొన్ని పనులు అవుతాయి. మనము అక్కడక్కడ చిన్న కఠినమైన పనులు కూడా చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే శాంతియుతంగా పోతే హైవే వాళ్ళు మరి చాలా చులకనగా హేళన చేస్తూ ఉంటారని నా ఆలోచన. అది మా పీసా వారి అధ్యక్షులు మండలపాడి వాళ్ళకి కూడా నేను తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గతంలో జరిగినట్లుగా ఇప్పుడు శాంతియుతంగా పోరాడితే జరగదండి. చాలా గట్టిగా కొద్ది కఠినంగా కూడా ఉండాలి. అది మన పీసా తరపున, పీసా మండలపాడి తరపున పై అధికారులకి తెలియపరిచి ఆ పర్మిషన్ తీసుకొచ్చి కొన్ని ర్యాలీలు కూడా చేయడానికి మేము పర్మిషన్ తీసుకుంటామని మా పీసా బాడీ తరపున నేను విన్నపించుకుంటున్నాము. అలాగే NH5 రోడ్డు విస్తీర్ణ భాగంలో మన కాఫీ రైతులు నష్టపోయిన వారికి ప్రతి ఒక్కరికి గతంలో ఫస్ట్ సర్వేలో ఎలా జరిగిందో దాంట్లో కొంత భాగమైన మనకి పూర్తి అమౌంట్ వచ్చేటట్లు మనం ప్రయత్నిద్దాం. ఎందుకంటే దాంట్లో పావుల వంతులు కాక 10 పైసల వంతు ఇప్పుడు చూపిస్తున్నారు. అది ఎంత మాత్రం సబు కాదు. దాన్ని కూడా మా పీసా బాడీని వాళ్ళని మేము చర్చిస్తాము. చర్చించి ఈ రిలే నిరాహార దీక్షను
ఇంకా గట్టిగా అంటే అదే ఇలా శాంతియుతంగా కాకుండా కాడ ఇంకా గట్టిగా మనం పై వాళ్ళకు బాగా మొరపెట్టుకునేటట్టు తగిన నిర్ణయం మేము తీసుకుంటామండి మా పీసా తరపున. ఎప్పుడు ఎల్లవేళలా ఇప్పుడు మా పీసా వాళ్ళు ముఖ్య మెయిన్ క్యాండిడేట్లు, కార్యదర్శులు, ఉప కార్యదర్శులు మాట్లాడిన రీతిగా ప్రతిరోజు పీసా వాళ్ళు కనీసం ఒక ఉపాధ్యక్షులైనా కార్యదర్శి అయినా ఈ రిలే నిరాహార దీక్ష మధ్యలో ఉంటామని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా పిలిపిస్తాను. అది నేను వాగ్దానంగా నేను తీసుకుంటూ మీకు మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లోనే నేను ఆగను. అలాగే ఇంతటి సహకారం అందించినటువంటి మా పీసా బాడీ వాళ్ళు మన రైతులను ఉద్దేశించి చాలా చక్కగా అన్ని విధాలుగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో నేను పై అధికారులకు ఈ విషయాలన్నిటినీ మన పెన్ పవర్ న్యూస్ ద్వారా కానీ వేరే వేరే పత్రికల ద్వారా కానీ పై అధికారులకి అందరికీ తెలియపరిచేటట్లు మా పీసా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయిన ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి ఈ 7 రోజుల నిరాహార దీక్షకి ఎంతో ఓర్పుగా వాననగా వర్షమనగా మొన్న నేను వచ్చి కూర్చున్నాం. టెంట్ పడిపోయింది, మంచి వర్షం వచ్చింది, ఫుల్ వర్షం, అందరు తడిసిపోయారు. అలాంటిది మన రమేష్ గారు పర్లేదన్న వర్షం కదా పెద్దది అని ఆ వర్షంతోనే మళ్ళీ టెంట్ వేయించారు. ఆ ఓపికకి నా ధన్యవాదాలండి. అలాగే చాలా జనం అందరు రైతులు మహిళా మూర్తులు అంటే ఇంకా తగ్గేదే లేదు. అలా అన్న రీతిలో ప్రతి ఒక్కరూ చాలా ఓర్పుతో ఉంటున్నారు. అందువల్ల చంటి గారు మీకు ప్రత్యేకించి ఒక విన్నపం అండి మన పీసా కమిటీ తరఫున. అది నా రిక్వెస్ట్గా చెప్తున్నాను. మా గ్రామము, మా పెదవలస ఏరియా ఇదంతా మా షెడ్యూలు, అదే నా పరిధిలో వచ్చింది. జయరాం పరిధి, నా పరిధి, ధనుజయ పరిధి. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా తీసుకొని ఇదే ఫస్ట్ విజయం అనుకోవాలి మనం. ఇది విజయం చూపించినట్లయితే పీసా అంటే ఇలా ఉంటుంది అన్న ప్రతి ఒక్కరూ పీసా అంటే ఏటా అనుకునే వాళ్ళకి ఒక గుణపాఠంలా ఉంటుందని నా అభిప్రాయం అండి. దాన్ని ఉద్దేశించి మనం తగిన గట్టి నిర్ణయం తీసుకోవాలి, చాలా గట్టి నిర్ణయం. అవసరమైతే ఇంకా మరి చెప్పలేము, నాది ఇంకా ఫోర్సే, శాంతియుతంగా కాకుండా కొద్ది ఫోర్స్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఎవరు వచ్చి ఏమన్నా కొంత శాంతియుతంగా ఖచ్చితంగా మాట్లాడాలి, గొడవ పడకండి. ఈరోజు పీఓ వచ్చారు, మొన్న కలెక్టర్ వచ్చారు, సబ్ కలెక్టర్ వచ్చారు. ఖచ్చితంగా కలెక్టర్ వస్తారు, కలెక్టర్ వచ్చే బాధ్యత మాది. పీఓ ఖచ్చితంగా వచ్చినట్టు, పీఓ సబ్ కలెక్టర్ గారి ఖచ్చితంగా వచ్చేటట్టు పీసా కమిటీ ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా వస్తుంది, 2 డేస్లో ఖచ్చితంగా రప్పించే బాధ్యత మాది. అలాగే ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు కొన్ని విషయాలు నేను బయట విషయం కూడా చెప్తున్నాను, ఇక్కడిదే ఈ గ్రామానికి సంబంధించిందే. చంటి గారు, మేము ఎప్పటి నుంచో ఇంచుమించు 10-15 సంవత్సరాల నుండి ఫైట్ చేస్తూ ఉండగానే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ 25 ఇయర్స్ అవుతుంది. మా చెరువు 6 ఎకరాలండి. మాకు కనిపించేది 3 ఎకరాల కాడికి అది 2 ఎకరాలు కనబడుతుంది. మరి ఇంకా 4 ఎకరాలు ఏమైపోయిందో, కబ్జా అయిపోయిందో, ఏటైపోయిందో, ఎవరు ఎత్తుకుపోయారో తెలియట్లేదు. అలాగని ఎన్నోసార్లు పంచాయతీ వాళ్ళకి మొరపెట్టుకున్నాం, ఎంఆర్ఓ గారికి మొరపెట్టుకున్నాం, కలెక్టర్ గారికి కూడా మొరపెట్టుకున్నాం. అలాగా మొరపెట్టుకొని ఉండగా రీసెంట్గా మొన్న ఒక వారం రోజుల క్రితం, 1 రోజులు అవుతుందా గాంధీ? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. ఆ 1 వీక్లో మరి ఏ దేవుడు కరుణించాడు, లేకపోతే ఇంకా మరి ఏ ప్రెజర్ వెళ్ళిందో తెలియదు, కానీ చిన్నవి కాలు అవ్వింది చెరువు. అది మళ్ళీ అలా ఎక్కడి గొంగలు అక్కడే అన్నట్టు ఉంది. దాన్ని కూడా ఉద్దేశించి మనం న్యూస్ ద్వారా మీ తరఫున కొద్దిగా ప్రజెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కాఫీ రైతు, నష్టపోయినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
ముగిస్తున్నాను. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. జై పీసా, జై పీసా, జై పీసా.